అయితే మీకు మా లెక్క ప్రకారం అయితే మీకు ఈ కంపోజిషన్లో 6 నంది అవార్డులు వచ్చినట్టుగా మాకు తెలుసు. మరి ఇంకేమైనా వచ్చాయా? ఇంకేమేమి అవార్డ్స్ ఉన్నాయి మీకు ఖాతాలో? అంతే 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 6 నంది అవార్డ్స్ వచ్చాయా? సో ఆ ఫీలింగ్ ఎలా ఉండింది ఫస్ట్ మాకంటే వచ్చినప్పుడు? బాగా తెలుసు. అయ్యో లేదండి, తెలుసుకుంటున్నాం కొంచెం కొంచెం. అదే అవార్డ్స్ ఫస్ట్ మాకు వైఎస్ఆర్ రాజశేఖర చేతుల మీద ఆర్య సినిమాకి ఫస్ట్ ఆర్య సినిమాకి వచ్చింది. ఆర్య సినిమా ఫస్ట్ వచ్చింది. అప్పుడు ఒక తెలియన పబ్లిక్ గార్డెన్లో ఇచ్చారు. సీఎం డాక్టర్ దాసర్ గారు మధ్యలో ఉండిద్దరు అన్న అవార్డు తీసుకున్నప్పుడు ఎక్కడో గేదెలు మేకలు కాసుకుని విలేజ్లో ఉండేవాళ్ళని ఒక సీఎం స్టేజ్ దగ్గర తీసుకున్నామంటే క్రెడిట్ గోస్ టు గాడ్. ఆయనదే కదా. ఆయన బాగా స్క్రిప్ట్ రాశారు, మీరు బాగా చేశారు. అది కూడా ఫాలో చేయడం పర్ఫార్మెన్స్ బాగా చేసి ఉండాలి అంతే. కరెక్ట్, దాన్ని మెచ్చి ఇచ్చాడు ఆయన. బెస్ట్ పర్ఫార్మర్ కి అవార్డు ఇస్తారు కదండి. సో మీరు కూడా 100% ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఇలా ఉన్నారు. దానికి తగ్గట్టు డెఫినెట్లీ థ్యాంక్స్. మా బాగా చేసినందుకు మీరు అవార్డు ఇచ్చారు. అయ్యో మేము ఇవ్వాల్సిన అవసరం లేదండి, ప్రేక్షకులు ఎప్పుడో ఇచ్చేసారు మీకు. సో జనరల్గా ఇప్పుడు కొత్త కొత్త కొరియోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు కదా, మీకు వాళ్ళలో ఎవరు చేస్తే ఎక్కువ నచ్చుతుంది మీకు ఫైట్స్ కానీ, లేకపోతే ఎవరు మీకు మేము ఇలా చేయాలనుకుంటారా, లేకపోతే మేము ఇలా ఉండుంటే బాగుండేది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, ఇప్పుడు డాకు మహారాజు వచ్చాడు మా అసిస్టెంట్గా, మా అన్న కొడుకే ఎంగట్. ఓకే, బాగా బాలీవుడ్ బాగా చేస్తున్నాడు. సూపర్. నెక్స్ట్ వర్షన్ కదా మీ నెక్స్ట్ వర్షన్. నెక్స్ట్ పుష్ప 2 మా దగ్గర అసిస్టెంట్గా ఉండే నవకాంత్ బాగా చేశాడు. మేము 1 చేసాం, అతను 2 చేశాడు. అప్డేట్ వర్షన్లో ఉన్నాడు. సూపర్. ఇప్పుడు మా అసిస్టెంట్ చాలా మంది మాస్టర్ అతను హనుమాన్ సినిమా చేశారు, బాగానే చేస్తారు. తీర్థ అంతా కూడా బాగా చేస్తారు. సూపర్. అప్డేట్ వర్షన్ మాకంటే బాగా షార్ప్గా ఉంటారు. మమ్మల్ని తొందరలో ఇంటికి పంపించడానికి రెడీగా ఉంటారు. అంటే మీ సలహాలు తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. సలహాలు తీసుకోవట్లేదు, సలహాలు తీసుకోవాలి. మరి అప్డేట్ వర్షన్ కదా వాళ్ళు, అంత తెలియగల వాళ్ళు అనమాట. సినిమా జనరేషన్ 20 years షిఫ్ట్ అవుతుంటది అనమాట. కాబట్టి అప్డేట్ వర్షన్ కావాలి. హ్యాపీగా రిటైర్డ్ అయిపోయి ఏదన్నా మంచి మాటలు ఇలా తెలిసి 1 year లో మా సన్ కూడా ఫైట్ మాస్టర్ మాకు రిటైర్డ్ తనకు రెడీ చేసిన తర్వాత వెరీ హ్యాపీగా మీరు ముగ్గురు కలిసి చేయొచ్చు కదా. ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడైతే చేస్తున్నారు అంటే మాకు విజువల్ గా కూడా కనిపించేలాగా అందరికి తెలియదు కదా చాలా మంది. సరే, ఆయన ఎక్స్చేంజ్ చేస్తే చేస్తాం అంతేనా? సీన్ లో ఉండాలి కదా. అవునులే, ఎన్నాళ్ళు చేస్తామో ఏంటి అనేది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇంత ముందు ఏమనుకున్నంటే నేను అన్ని రోజులు చేస్తాను, నేనే చేయను అది అని అనుకున్నాడు. ఇప్పుడు అకౌంట్ మొత్తం ఆయన కంప్లీట్ ఆయన హ్యాండ్ ఓవర్ చేసాం. ఆయన ఎన్నాళ్ళు అకౌంట్ సినిమాలు ఫుడ్ తినిపిస్తాడు, ఆ తర్వాత ఇక ఎన్నాళ్ళు ఈ భూమి నడిపిస్తాడు, ఆయన అకౌంట్లో ఉంది. దాన్ని బట్టి మరి అసలు మీరు ఫైట్ మాస్టర్స్ కాకపోతే ఒకవేళ ఊహించుకుందాం, అసలు ఏమయ్యే వాళ్ళు అంటారు? అంటే ఏమవుదాం అనుకున్నారు? అయ్యో రియల్ అదే కదా మా జాబ్ అదే కదా. స్కూల్కి బాగాలేదు కదా మేము అసలు. నేను మేకలు కాసేవాడిని, వాడు గేదెలు కాసేవాడు. అది కొంచెం అప్పుడు 4 గేదెలు కాసినట్టు కొంచెం 10-20 మాకు 17 సంవత్సరాల్లో 2 కవలం పిల్లలు రామమ్మ లక్ష్మి పెళ్లికి వచ్చారు. మేము పెళ్లి చేసుకో, మేము సాధించాలనేవాళ్ళు. ఏం చేస్తారు మీరు, 4 ఎకరాలు పొలం వేసుకోండి, 4 గేదెలు ఎక్స్ట్రా కాసుకోండి అనేవాళ్ళు. అంటే ఏదో సాధించాలని మనసులో ఉండేది ఏంటి తెలిసేది కాదు. క్లారిటీ లేదు. అదే ఇదని ఇప్పుడు అర్థమైంది. ఉంటే అది కొంచెం బలంగా ఉండేది. ఏదో నాకు గేదెలు కాసేవాళ్ళని, కానీ ఏం ఒకటి మొడికి తెలుస్తుంది. గేదెలు కాసినా మేకలు కాసినా పర్ఫెక్ట్ కాస్తామన్న నమ్మకం ఉంది. పర్ఫెక్ట్ పని చేసినా, ఊర్లో కోతలు కోసినా, కుప్పలు వేసినా నమ్మకంగా లవ్ చేస్తూ ప్రేమిస్తూ పనిని ప్రేమిస్తూ సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందుకే మేము చెప్పే ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నువ్వు ఏ పనే కావచ్చు అమ్మా, చిన్న బేల్దార్ కావచ్చు, మేస్త్రి కావచ్చు, సాఫ్ట్వేర్ యాక్టర్ కావచ్చు, నువ్వు చేసే యాంకర్ కావచ్చు, చేస్తున్న పని ప్రేమించి చేస్తే ఆ పని ఇంకో పనిని పుట్టించుద్ది. అది అద్భుతమైన రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అట్లా ఇప్పుడు ఫస్ట్ నడిపిస్తుంది. ఓకే అండి, నిజంగా మీతో ఇంటరాక్షన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాము. అంటే కొత్త విషయాలు అంటే మేము ఈ ఆత్మ పనులు వెళ్తున్నాం కాబట్టి, అందుకని సినిమా గురించి పెద్దగా నువ్వు అడిగిన దానికల్లా గాడ్ అంటున్నావంటే చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆయన ఎందుకు అన్నావంటే తల్లి గాడ్ ఎందుకు అన్నావంటే ప్రతిదానికి నేను అనే దానికంటే ఆయన నీది అంటే బెటర్ అనేది మా క్వశ్చన్. మన పైన ఇంకో బాస్ ఉన్నారంటే మనం ఇంకా చాలా అందుకోసం నేనే బాస్ అంటే కొన్ని తెలియకుండా అహంకారం వస్తుంది కదా, అందుకని అది రాకుండా చూసుకోవడం కోసం అన్నాను. తప్పుంటే అయ్యో తప్పేం లేదండి. దేవుడి గురించి ఎవరు తప్ప అంటారండి? దేవుడు మనందరికీ బాస్, అందరికీ తెలుసు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీరాల్సిందే. అది అర్థమైతే చాలు నీకు.
Definitely. అర్థమైంది నీకు? నాకు Thank you, అర్థమైంది. Thank you, నా Definitely. బంగారం. మీరు ఇప్పుడు దాకా ప్రేక్షక దేవుళ్ళందరికీ మాట్లాడుతున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేము తప్పులు మాట్లాడితే క్షమించుకుని మనస్ఫూర్తి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. అలాగే మీలో ఈ యాంగిల్, ఈ ఫైట్ మాస్టర్ యాంగిలే కాకుండా ఇలా ఒక అంటే దేవుడి మీద భక్తి భావము, ఫైట్ అంటే ఫైట్సే చూసాం కదా మేము ఇంతవరకు, భక్తి ఉంటుందని, ఈ మోటివేషన్ ఒక పక్క చూసి సో ఈ రెండో పక్క కూడా తిరిగి చూడు. ఒక పక్క రామలక్ష్మణుడు, రెండో పక్క ఆయన, ఒక పక్క తోలు బొమ్మ మాట, ఒక పక్క ఒరిజినల్ బొమ్మ. సో ఈ యాంగిల్ కూడా చూసాము. నిజంగా చాలా బాగుంది. మీరు ఇంకా భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ని ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఇంకా మంచిగా ముందుకెళ్ళాలి, మీకు నచ్చినట్టు హ్యాపీగా ఉండాలని తృప్తిగా అన్ని ఇచ్చాడు కాబట్టి అందరూ కావాలని కోరుకుంటాం. మాకు ఏం అడగట్లా, మాకేం వచ్చు సార్. వీళ్ళందరికీ ఇండి నా బ్రదర్స్, నా పేర్లు, సిస్టర్స్, మై డాటర్స్ ఎంతో మంది కష్టాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక చిన్న ముట్టికాయలు వేసేవాడు, పైకి లేపండి సార్ అంటున్నారు. సో డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ. మీరు ఇంకా బాగా అన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.